అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం. అపర ఏకాదశి వ్రత కథ. అపరిమితమైన సంపదలు ఇస్తుంది కనుకనే దీన్ని అపర ఏకాదశి అంటారు. అపరిమితం అంటే వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తునికి అపరిమితమైన సంపదలు లభిస్తున్నాయని అర్థం. ఈ ఏకాదశిని అర్థం చేసుకుని దాన్ని పాటించే వారికి అపరిమితమైన ప్రయోజనాలను కోరవచ్చు. అపర ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను బ్రహ్మపురాణం మరియు పద్మపురాణాలు వివరంగా వివరించబడింది. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో అపర ఏకాదశి వ్రతాన్ని భక్తితో పాటిస్తారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా రాష్ట్రాల్లో అపర ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారు మరియు ఈ రోజున భద్రకాళి దేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఒరిస్సాలో దీన్ని జలక్రీడ ఏకాదశి అని పిలుస్తారు. ఇది జగన్నాథుని గౌరవార్థం జరుపుకుంటారు. అపర ఏకాదశి వ్రత కథ. వేల సంవత్సరాల క్రితం మహీధ్వజ్ అనే దయగల ఉదారమైన రాజు నివసించేవాడు. అతనికి క్రూరమైన, అన్యాయమైన మరియు భరద్వాజ్ అనే తమ్ముడు ఉన్నాడు. అతను రాజ్యాన్ని అసూయతో భరద్వాజ్ ఎల్లప్పుడూ తన సహోదరుడికి హాని చేయాలనే కోరుకునేవాడు. మానసికంగా ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ద్వేషం పెరిగిపోయి అతని ప్రాణానికే ప్రమాదం తెచ్చే విధంగా తలపట్టాడు. భరద్వాజ్ రాజు మహీధ్వజ్ను చంపడానికి పూనుకున్నాడు. అతన్ని చంపి అతని మృతదేహాన్ని రావి చెట్టు మొదటి వద్ద పాతిపెట్టాడు. క్రూరమైన ఆ మరణం అకాల మరణం తర్వాత రాజు ఒక క్రూరమైన దెయ్యం రూపాన్ని ధరించాడు. రావి చెట్టు నుండి సందడి చేస్తూ వచ్చాడు. ఒకరోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన ధౌమ్య ఋషి తన జ్ఞానం మరియు తపోబలంతో ఆ దెయ్యం జీవిత కథను తెలుసుకున్నాడు. చెట్టు నుండి దిగమని అడిగాడు. దెయ్యం దిగినప్పుడు ధౌమ్య ఋషి కొన్ని ప్రశ్నలు అడిగాడు. నువ్వు దెయ్యం ఎలా అయ్యావు? చెప్పలేను మునివర్యా అని దెయ్యం చేతులు జోడించి బదులిచ్చింది. నీ గత జన్మ కర్మలను సరైనవి కావు. ఆ నేరాలకు నిన్ను దారుణంగా హత్య చేసి దెయ్యంగా నా మాటను నువ్వు గౌరవిస్తావా అని అన్నాడు. మీ మాటే నాకు ఆదేశం మునివర్య, నువ్వు ఒక ప్రమాణం చేయాలి. ఏది అని దెయ్యం అడిగింది. జ్యేష్ఠ కృష్ణ పక్ష ఏకాదశి నాడు అచల ఏకాదశి ఉపవాసం పాటించండి అని మునీశ్వరుడు సూచించాడు. మీరు చెప్పినట్లుగా అలాగే మునివర్య అన్నాడు. ఈ ఉపవాసం ప్రభావంతో మీరు ప్రేత రూపం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. పాపినైన నన్ను కరుణించినందుకు నేను నీకు రుణపడి ఉన్నాను అని మహీధ్వజ్ రాజు అన్నాడు. మహీధ్వజుడు అచల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ధౌమ్య మహర్షి ఆజ్ఞను పాటించాడు. అతను దైవిక శరీరాన్ని పొందాడు. తద్వారా ఆ రోజున మహీధ్వజ్ ఏకాదశి పూజ చేశాడు. పూజ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు. సూర్యాస్తమయానికి ముందే పూజ చేశాడు. అన్ని ఆచారాలను భక్తితో అంకిత భావంతో చేశాడు. వ్రతాన్ని ఆచరించేటప్పుడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేశాడు. తరువాత తులసి ఆకులు, పువ్వులు, ధూపం మరియు దీపాన్ని విష్ణువుకు అర్పించాడు. ఈ సందర్భంగా స్వీట్లు తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టాడు. అపర ఏకాదశి వ్రత కథ పఠించాడు. తరువాత హారతి నిర్వహించాడు. ప్రసాదం ఇతర భక్తులకు పంపిణీ చేశాడు. అతను సాయంత్రానికి విష్ణు ఆలయాన్ని దర్శించాడు. ఈ రోజే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. తద్వారా ఏకాదశి రోజున కడుపు ఖాళీగా ఉంటుంది. కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసం ఉండి ఏమీ తినకుండా లేదా తాగకుండా రోజంతా గడుపుతారు. కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాక్షిక వ్రతం కూడా చేస్తారు. ఆ తర్వాత రోజు పలహారం తినవచ్చు. ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమైన ద్వాదశి ముగుస్తుంది. అపర ఏకాదశి రోజున అన్ని రకాల ధాన్యాలు మరియు బియ్యం తినడం అందరికీ నిషేధించబడింది. శరీరంపై నూనె రాయడం కూడా అనుమతించబడదు. ఈ ఏకాదశి ఉపవాసం అంటే కేవలం తినడం నియంత్రించడమే కాదు, మనస్సును అన్ని ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు అబద్ధాలు చెప్పకూడదు లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. వారి మనస్సులో విష్ణువు గురించి మాత్రమే ఆలోచనలు ఉండాలి. ఈ రోజున విష్ణు సహస్రనామాలు పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు
విష్ణువును స్తుతిస్తూ భజనలు మరియు కీర్తనలతో నిమగ్నమై ఉండాలి. ఇది అపర ఏకాదశి రోజున చేయవలసిన విధి విధానము మరియు వ్రత కథ.